అదే నేను గాన్గాపూర్ నాకు చాలా ఇష్టమైన దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళిపోతున్నాను. ఈ మహాప్రసాదం బ్యాక్ టు మై ఛానల్ సరదాగా సహస్రతో. నేను ఇన్ని రోజులు చేసిన వీడియోలన్నీ ఒక ఎత్తు అయితే ఈ వీడియో ఒక ఎత్తు అండి. అదే నేను గాన్గాపూర్ నాకు చాలా ఇష్టమైన దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళిపోతున్నాను. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఆ గాన్గాపూర్ విశిష్టత ఏమిటి, అక్కడ ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటివి చేస్తే మనకు మంచి జరుగుతుంది, మన ఇంటి దగ్గర నుంచి ఏమేమి అక్కడికి తీసుకొని వెళ్ళాలో అన్నీ నేను ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. సో ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ చాలా మందికి దేవుడు అంటే ఇష్టం, అంటే దత్తాత్రేయ స్వామి గురించి కొంతమందికి తెలీదు, అలాంటి వాళ్ళకి తెలియజెప్పాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. అండ్ అసలు ఇక్కడ ఏంటంటే మనం లగేజ్ అయితే ఇప్పుడు సర్దేసుకుంటున్నాను. దేవుడికి ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటి అనేది చూపిస్తాను పదండి. గాన్గాపూర్ వెళ్ళేటప్పుడు నేను ఖచ్చితంగా దీపానికి ఒత్తులు, పసుపు, కుంకుమ, ఆకు, ఒక్క, అగ్గిపెట్టి అండ్ సూది దారం అండ్ కొన్ని ఇవి చూసారా శనగలు, ఇన్ని శనగలు ఇలా నానబెట్టుకొని, యాక్చువల్గా నేను గుడికి వెళ్ళేది దర్శనానికి రేపైనా సరే ఈరోజు నానబెట్టుకుంటాను, ముందు రోజే నేను నానబెట్టుకుంటాను దర్శనానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత 108 శనగలు నేను మాలగా గుచ్చి స్వామికి వేసి మిగతావన్నీ నేను అక్కడున్న ఆవులకు పెట్టేస్తాను. సో నేను ఎప్పుడు గాన్గాపూర్ వెళ్ళినా కూడా ఇంటి దగ్గర నుంచి అయితే ఇవి తీసుకెళ్తాను, మధ్యలో అరటిపళ్ళు అలాంటివి కొంటాను. సో ఇంకెందుకు నేను కరెక్ట్గా మాట్లాడుకుందాం పదండి. ఎస్, ఈరోజు మేము గాన్గాపూర్ వెళ్తున్నాం. నేను, వికాస్ అండ్ సాయి ప్రియ. వికాస్ గారు మీకు ఫోన్ వచ్చిందా? ఓకే, మేము గాన్గాపూర్ వెళ్తున్నాము. గాన్గాపూర్ వెళ్ళడానికి 4.5 hours జర్నీ పడుతుంది. సో మేము ఈ జర్నీలో ఎక్కడ ఆగాము, ఎలా ఎంజాయ్ చేసామో ఏంటి అనేది అన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. అలానే గాన్గాపూర్ వెళ్ళే రూట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను. అండ్ మీకు ఏంటంటే మీకు చెప్పండి సాయి, ఏదో ఒకటి ఏంటి ఏదో ఒకటి చెప్పు సార్. వికాస్ గారు ఏంటి మీ ఫీలింగ్ చెప్పండి. అన్ని నేనే మాట్లాడాలంటే ఎన్నెన్ని మాట్లాడతాను, ఎంత మాట్లాడతాను. వాట్ మళ్ళీ చెప్పరా ఒకసారి. అలా బంద్ చేస్తే చెప్తా, బంద్ అయిపోతే చెప్తా అనుకోకూడదు, వీడియోలోనే చెప్పాలి. మనంతా మన ఫ్రెండ్స్ షేర్ చేసుకోవాలి కదా. ఫ్రెండ్స్ అపార్థం చేసుకుంటాను పట్టానండి ప్రేమలో మరి విడూరంగా ఉందిలే ఇది, నడిచే నక్షత్రాన్ని ఎదురొస్తే ఎగపడిపోరా. తాడిబొట్లు కట్టిన నువ్వు నాకు నచ్చినాడు రాందే 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 రాందే. నాగార్జున గారు ఇంకా నా వల్ల కాదు సార్, ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయకండి సార్, మీకు దండం పెడతాను సార్. సాయి అయితే మాతో ఫస్ట్ టైం వస్తుంది. సో చాలా బాగుంటుంది సాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత గాడ్ మంచిగా బ్లెస్ చేస్తాడు కాబట్టి నువ్వు ఇంకా చాలా చాలా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేస్తావు, నీ లైఫ్ ఇంకా చాలా బాగుంటుంది అనమాట. లైట్ కట్ అయిపోతుంది, ఆర్టిస్ట్ అయ్యి లైట్ తీసుకోవడం రావట్లేదు నీకు. ఎస్, ఇప్పుడు కరెక్ట్. చెప్పు వికాస్, ఈ వీడియో తర్వాత నీకు ఫుల్ ఫోన్లు వస్తాయి. ఎందుకంటే నువ్వు ఇంట్లో చెప్పి రాలేదు కాబట్టి, ఎందుకంటే నువ్వు మాతో వచ్చావలేదు జనాలకు తెలియదు కాబట్టి, ఎందుకంటే నువ్వు ఎన్ని అబద్ధాలు అంతే మేము మరి వాడుకుంటాం. వాట్ ఫ్రెండ్, ఏం గార్డెన్స్
వెళ్ళిపోయాక గూగుల్ ఏంటి గూగులా గూగుల్ తల్లి అమ్మా చెల్లి గూగుల్ చెల్లి ఎక్కడున్నావు ఎక్కడ ఇరుక్కుపోయావు అందుకే 2 ఇడ్లీలు ఎక్కువ తినమని చెప్పిన సాయి కనిపిస్తుంది మొత్తం నీదే. మంచి హోటల్ ఒకటి కనిపించింది. సో మంచిగా వెళ్ళి ఒక టీ తాగొద్దామా? షాడో పడుతుంది కదా ఫుల్. సో ఒక మంచి టీ తాగి మళ్ళీ స్టార్ట్ అవుతాం. మంచిగా స్నాక్స్ తీసుకున్నాం కార్లో, ఎందుకైనా మంచిది సేఫ్టీ కోసమని మేము కొంచెం స్నాక్స్ తీసుకున్నాం. పాప టీ తాగింది అండ్ కాఫీ తాగింది. బాబు గారు ఏమో ఐస్ క్రీమ్స్. సార్ ఐస్ క్రీమ్ కావాలా సార్ మీకు? ఇప్పుడే కదా సార్ టీ తాగారు, లెమన్ హనీ టీ. అవచ్చా ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఏంటి ప్రూఫ్ ఏంటి? ఇదిగో ఇది నీకే కదా, నీకు కదా నేను పే చేశాను. అయిపోయి అన్న బిల్ ఇచ్చారా మీకు అక్కడ? ఏది అన్న? లేవు. అదిగో లేదు. అయిపోయి నేను తీసుకున్నా అక్కడ నుంచి అన్న, నేను ఇచ్చిన డబ్బులు అని చెప్పాను. అవచ్చా తెలివితేటలు జనానికి. అవసరమేముంది అంటున్నా. పదండి స్టార్ట్ అవుదాం. థ్యాంక్ యూ. సో అలా అనుకోలేదు కదా నువ్వు వీడియోలోకి వస్తున్నావు అనేసి. హలో నాయుడు, మీరు చూసుకోండి, ఆ పెద్ద గోళ మధ్యలోకి నన్ను లాగదు. ఇటు 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 అనుకోలేదు కదా నువ్వు. ఇది ఐపీఎల్ మ్యాచ్ మరి. హలో సరదాగా సహస్రతో ఏం సాయి అలా అంటాడు అన్న? ఇది జోకు ఏడకూడదు, నవ్వాలి. సాయి కాసేపు వీడియో పట్టుకో ప్లీజ్. సాయి చేయను పోస్తుంది అమ్మా. ఎస్, ఇందాక నుంచి ఈ వ్లాగ్ నేనే తీస్తున్నాను. చేతులు అయితే చాలా నొప్పి వస్తున్నాయి. రా టేపు వెళ్తాం ఒకసారి. ఆ రోజే వీరి కళ్ళల్లో ఒక కాంతిని చూశాను. ఏదో సాధించానన్న ఆనందం వీరి ముఖంలో నాకు కనిపించింది. ఎంతసేపు నేను ఒక్కదాన్ని వీడియో చేస్తే సాయి నువ్వు లేవా వీడియోలో? చెప్పు, పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. అక్క ఆడుకుందాం అక్క కొంచెం సేపు. అక్కేంట్రా అక్క చెక్క తొక్క నక్క ముసలి నక్క. అక్క అక్క పదక్క అన్నకి చెప్పేసి పోదాం. ఏంటి అన్న చెప్దాం? అటు తిప్పు ఒకసారి. మంచిగా ఉయ్యాలలు ఊగుతున్నారు. బట్ ఇప్పుడు మనకి ఉయ్యాలలు ఊగే టైం లేదు కాబట్టి మనం వెళ్ళిపోవాలి. ఆల్రెడీ మనకి ఇక్కడ ఎంత పాప టైం అటు తప్పు 10 అవుతుంది. సో మనం స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఇంకా బాయ్. మేము చాలా సార్లు గాన్గాపూర్ వచ్చాం కానీ ఫస్ట్ టైం ఇలాంటి ఒక ప్లేస్ చూడడం. ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటనేది చూసి చెప్తాం. నన్ను ఫాలో అవుతాయి. నన్ను ఫాలో అవుతున్నా. కానీ బాగుంది కదా ప్లేస్ అయితే. ఏడలో ఆడ గుంతుండా చాలా కింద రాళ్ళు ఉంటే చూసుకున్నాడు. కొండ ఎక్కుతున్న ఫీలింగ్ వస్తుంది కదా. కింద రాళ్ళు చూడు. రాళ్ళు చూడు ఎట్లునే స్టెప్స్. ఎస్, కొండలు గుట్టలు ఎక్కి తింటున్నాం. బాగుంది, నిజంగానే ఎంజాయ్ చేస్తున్నాం కదా సాయి. yes. ఆకలితో ఎక్కాలి, అరగొట్టుకొని కింద దిగాలి. సీరియస్లీ చాలా బాగుంది ప్లేస్ అయితే. ఈ ప్లేస్ ఎక్కడ ఏంటి అని కనుక్కొని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. బికాజ్ గాన్గాపూర్ వచ్చే రూట్లో ఇప్పటివరకు నేను ఈ ప్లేస్ అయితే చూడలేదు. చాలా బాగుంది. కొంచెం ఇట్లా హైట్గా ఎక్కువ వచ్చాం కాబట్టి ఐఎస్ వస్తుందన్నమాట. అండ్ చుట్టుపక్కల మొత్తం చాలా బాగుంది. ఓ ఎస్, మేము ఆవేశంగా స్టెప్స్ వచ్చాం కానీ బట్ కార్ రావడానికి కూడా ఇటు రూట్ ఉందన్నమాట. ప్లేస్ అంతా చాలా బాగుంది. యాక్చువల్ కార్ రావడానికి ఇదంతా ప్లేస్ ఉంది. మాకు తెలియక మేము ఫస్ట్ టైం వస్తున్నాం కాబట్టి స్టెప్స్ ఎక్కి వచ్చాము. నెక్స్ట్ ఎవరైనా ఇది చూసి ఇక్కడ రావాలనుకున్నప్పుడు ఈ రూట్లో వెళ్ళేటప్పుడు కార్ రావడానికి వే ఉంది కాబట్టి
సో మీరైతే ఇలా రండి, ఇక్కడ ఏమేమి ఉందో చూపిస్తాను. అసలు నిజంగా ఎంత వెరైటీగా కనిపిస్తాడండి వికాస్ నాకైతే. ఏంటి వికాస్ బాబు ఇంటర్వ్యూ తీసుకోవాలంటే ఇక్కడ పోయినా ఏంది నాకు ఫ్యాన్స్ బాగా అసలు తట్టుకోలేకపోతే అసలు మీరు ఊరు మీరు సార్ మీతో ఫోటో తీసుకుందాం Sorry. అనుకుంటున్నాం సార్. నువ్వు అన్నోన్ పీపుల్ ఫోటోస్ ఓ మోహన్ కొంచెం ఎక్కువైంది. ఇంత ఎక్కువైతే మేము ఉంచుకోలేము, వెళ్ళిపోతాం టాటా. బాయ్. ఫ్యాన్స్ అంట, ఫాలోయింగ్ అంట, ఇప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్ అంట. ఓ మై గాడ్. అసలు మీరు నాకు ప్రైవసీ ఇస్తలేరు, చాలా డిస్టర్బ్ చేస్తుంది. ఎక్కడి నుంచి సార్ మిమ్మల్ని మేము ఫాలో అవుతుంది? హైదరాబాద్. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. సాయికి అయితే ఇక్కడ చాలా ఆడుకోవాలని ఉంది, బట్ సాయి ఆడుకోవడానికి వికాస్ అయితే టైం అవుతుందని చెప్తున్నాడు. ఇక్కడ చాలా బాగుంది. కిచెన్ ఉంది సాయి. అన్న అక్కడికి వదిలాడు. బాగుంది కదా ఈ ప్లేసు. ఎస్, ఇక్కడ జైల్ డైనింగ్ కూడా ఉంది. ఎలా ఉందంటే చూద్దాం బట్, కానీ బాగుంది చూడు వికాస్. ఇదంతా కూడా లవర్స్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు, ఫొటోస్కి వచ్చేవాళ్ళు. వాళ్ళని సాయి వాళ్ళు అయితే సాయం చేయలేయండి. వాడు అక్కడికే అడుగుతున్నావు. చెప్పులు జైలుకి చెప్పులతో ఎంట్రీ లేదు. జైల్లో మంచిగా గిండ్లు గిండ్లు కూడా వేసుకుంటాం. పైకి పోయి నీకు సో జైలుకి పంపించాను సాయి నేను ఇలా. కానీ బాగుంది కదా, ఇదంతా టీమ్ అంతా చాలా బాగుంది. పైన కూడా బాగుంది. అయితే ఇలాంటి ఒక రూమ్ తీసుకున్నాం సాయి నేను. ఇక్కడ చాలా బాగుంది చూసారా, చాలా నీట్గా ఒక డబల్ బెడ్రూమ్ రూమ్స్ ఎలా ఉంటాయో అలా. సో ఆల్మోస్ట్ టైం మేము వచ్చేసరికి 9 అయింది. 9 అయ్యేసరికి క్రౌడ్ అయితే ఇలా ఉంది. మేము కొంచెం నైట్ లేట్గా రీచ్ అయ్యాం కాబట్టి కొంచెం లేట్గా నది దగ్గరికి వచ్చాము. సో నది దగ్గరికి వెళ్ళే రూట్లో అన్నీ మనకి ఇలా రూట్ ఇలా అవైలబుల్ అంటే అన్నీ ఉంటాయన్నమాట. మేము ఆల్రెడీ నదీ స్నానం చేసేసి అండ్ కొంచెం స్వామి దగ్గర దండం పెట్టుకొని వచ్చేసి మేము మీ అందరికీ కూడా చూపించాలి అసలు నది దగ్గర ఎలా ఉంటుంది ఏంటి అనేది మేము ఈ వీడియో చేస్తున్నాం. సో అందుకే మేము కనిపించట్లేదు. చాలామంది ఇలా వచ్చి చాలామంది దత్త చరిత్ర చదువుకుంటారు ఇలా. అండ్ ఇక్కడ వచ్చి ఇది మహావృక్షము. ఇక్కడికి వచ్చి 11 ప్రదక్షిణలు చేసి వాళ్ళ మనసులో కోరికలు కోరుకుంటే అన్నీ నెరవేరుతాయని ఇక్కడ నమ్మకం. మేమైతే నదీ స్నానం పూర్తి చేసుకున్నాము. నదీ స్నానం పూర్తి చేసుకొని ఇప్పుడు రూమ్కి వెళ్ళి రెడీ అయ్యి వస్తాము. సో మొత్తం ఇలా ఉంది. లోపల అయితే ఇలా దర్శనం చేసుకున్నారు చాలామంది. క్రౌడ్ ఫుల్ ఉంది.
సో మేము నది స్నానం చేసి దర్శనం చేసుకొని ఒక 1 అవర్ హ్యాపీగా ఇక్కడ టైం స్పెండ్ చేసి అప్పుడు మేము ఈ వీడియో తీస్తున్నాం, మీకు కూడా చూపించాలనే ఉద్దేశంతో. చాలా బాగుంది అండ్ క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంది. అండ్ మీకు ఇప్పుడు ఏదైతే చెట్లు అవంతా చూపించానో అక్కడికి వచ్చే మొక్కుకుంటారు దేవుణ్ణి. చూసారా వెనుక? ఎస్, మేము అవధూత ఆశ్రమంలో ఉన్నాము. సో ఫ్రెష్ అయిపోయాము, ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము. దర్శనానికి వెళ్ళిన తర్వాత అక్కడ భిక్షాటన జరుగుతుంది. అక్కడ భిక్షాటన చాలా ఫేమస్. అసలు గాన్గాపూర్ వచ్చి భిక్షాటన చేయకుండా ఎవరు వెళ్ళరు తెలిసినంత వరకు. మేబీ ఎవరైనా రాంగ్ టైంలో వచ్చినప్పుడు దర్శనం చేసుకొని మిస్ అయిపోయో, లేదంటే వెళ్ళి అక్కడ తెలియక మిస్ అయిపోయేవాళ్ళు తప్ప తెలిసినంత వరకు దర్శనం చేసుకుంటారు. ఇదైతే దత్తాశ్రమంలో ఇలా అంటే చుట్టూ రూములు, మధ్యలో ఇలా దత్తాత్రేయ స్వామి ఉంటారు. గాన్గాపూర్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇలా భిక్షాటన చేయాలి. ఎందుకంటే భగవంతుడు ఏదో ఒక రూపాన్ని వచ్చి ఇంత ముద్దాల్లో ఆయన చేతితో వేస్తాడనేది ఇక్కడ విశిష్టత. కాబట్టి మీరెవరూ మర్చిపోకుండా గాన్గాపూర్ వచ్చినప్పుడు భిక్షాటన చేయండి. ఇక్కడ భిక్షాటన చేస్తే మన ఎన్ని జన్మలు ఎత్తినా మన తిండికి అనేది లోటు ఉండదు అని అంటారు. ఇక్కడ ఈ మహాప్రసాదం దొరకడం అనేది మనకు ఎన్నో జన్మల పుణ్యం. ఇట్లా చాలా రకాల ఫుడ్ అనేది చాలా మంది మన భిక్షాటన వేస్తారు. ప్రతి ఒక్కరి దగ్గర మనం భిక్ష ఎత్తుకొని తినాలి, అదే ఇక్కడ ఫేమస్. నీడుప్పు
ఈ రోజు మా గాంగాపూర్ ట్రిప్ అయితే ఇలా జరిగింది. కుదిరినంత వరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. మాకు కుదిరినంత వరకు మీ అందరితో షేర్ చేసుకోవాలని ప్రతిదీ ఏది మిస్ అవ్వకుండా చూపించడానికి ట్రై చేసాము. ఇంకేదైనా మిస్ అయ్యి ఉంటే సారీ. మీకు కూడా దత్తాత్రేయ స్వామి గురించి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ప్లీజ్ కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ మీకు తెలిసిన గుళ్ళు ఇంకేమన్నా ఉంటే కూడా నాకు చెప్పండి, నేను విజిట్ చేస్తాను స్వామిని. ఈ వ్లాగ్ అనేది మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సరదాగా స్వామితో